నా పీజీ ఎడ్యుకేషన్ 1999లో అయిపోయిందండి. ఆ తర్వాత ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద కాంపిటీషన్ ఎగ్జామ్స్. సో ప్రిపేర్ అవుతుంటేనే మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి మనం ఒక స్కూల్ పెడదాము అని అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ద స్కూల్. సో 2001లో మేము స్కూల్ని స్టార్ట్ చేసినాము. మేము 2001లో స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్ ఏ టైం మేము 200 మందిని గ్యాదర్ చేయగలిగామండి. ఎందుకంటే మాకున్న లోకల్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మేము అతి తక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉండేదండి. సో మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం కాబట్టి సరే పలానా వారి అబ్బాయి మంచిగా చదువుకుంటుండు, మనం మంచి బాబు అంటే ఇన్ఫ్లుయెన్స్ కింద. సో ప్రతి పేరెంట్ మాకు రిలేటెడ్. సో మా ఓన్ విలేజ్ కాబట్టి మేము డోర్ టు డోర్ తిరిగి అందరినీ గ్యాదర్ చేయగలిగాం. యాజ్ ఏ టీచర్గా మేమే ఉండాలి, యాజ్ ఏ సార్గా మేము ఉండాలి, యాజ్ ఏ కరెస్పాండెంట్గా మేమే ఉండాలి, యాజ్ ఏ పేరెంట్గా మేమే, యాజ్ ఏ గైడెన్స్గా మేమే, అన్నీ మేమే చూసుకోవాలి. ఎందుకంటే మాకు బడ్జెట్ స్కూల్ ఇది. సో అందరూ కష్టం చేసుకునే పేరెంట్స్ ఇక మమ్మల్ని నమ్మి ఇక మొత్తం మీదే సార్ అన్న ఉద్దేశంతో పంపిస్తారు. మేము కంటిన్యూగా ఇక 23 సంవత్సరాల నుంచి మేము స్కూల్ను నడిపించాలి. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మేము స్కూల్ను విజయవంతంగా రన్ చేస్తున్నామండి. ఇక ఇప్పుడు హెవీ స్కూల్స్ దాదాపు మా ఇబ్రహీంపట్నంలో 30 స్కూల్స్ దాకా ఉంటాయండి. ఇంత కాంపిటీషన్లో మేము 2011లో బస్సుని ఇంట్రడ్యూస్ చేసినామండి. స్కూల్ బస్సుని ఇంట్రడ్యూస్ చేసినాం. ఎందుకంటే ప్రతి పేరెంటు ఖచ్చితంగా బస్సు కావాలి, మా ఇంటి దాకా బస్సు వస్తేనే మేము పంపిస్తామన్న ధోరణిలో ఇక తప్పనిసరి పరిస్థితిలో బస్సును 2001లో ఇంట్రడ్యూస్ చేసినాం. లాస్ట్ ఇయర్ 2022-23లో మా స్కూల్ ఈ మండల్ లెవెల్లోనే టాప్ మోస్ట్ అండి. మాకు 10 పాయింట్ గ్రేడ్ మా ఒక్క స్కూల్కి మాత్రమే వచ్చింది. ఈ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ 10 పాయింట్స్ రావాలి, మేమే అన్ని స్కూళ్ళ కంటే ముందు ఉండాలన్న ప్రయత్నంతో మా పిల్లలతోటి మా స్టాఫ్ సహకారంతో ఈ విధంగా ముందుకు సాగుతున్నామండి. కోవిడ్ అనేది అది ప్రపంచ విపత్తు అండి. సో ఈ విపత్తులో దాదాపు ఒక 8-9 నెలలు స్కూల్కు అకాడమిక్ ఇయర్కు దూరంగానే ఉన్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న బడ్జెట్ స్కూల్స్ చాలా స్కూల్స్ షట్ డౌన్ చేసినాయండి. కానీ మాకు మాత్రం కోవిడ్ ముందు ఎలా ఉండేనో కోవిడ్ తర్వాత కూడా అతి తక్కువ ఫీజులతోటి. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర అందరూ ఎకనామికల్లీగా అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నారు కాబట్టి మేము కూడా హెవీ ఫీజెస్ పోకుండా ఉన్న దాంట్లో ఒక 30-40% ఫీజు వసూలు చేస్తూ ఎకనామికల్గా బాగా లాస్ అయినాం. ఎందుకంటే ముందున్న ఫీజెస్ చాలా తక్కువ, నామమాత్రం, కొందరు ఇచ్చిండ్రు కొందరు ఇవ్వలేదు, నామమాత్రం ఫీజు తోటి మేము చేయగలిగినాం కాబట్టి రన్ చేయగలిగినాం కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ పెట్టినాం. సాధ్యమైనంత మంది కొంతమంది వినగలిగినారు, కొంత ఎకనామికల్గా సెల్ కొనలేని వాళ్ళు, ల్యాప్టాప్లు కొనలేని వాళ్ళు చేయలేదు. సో 1.5 ఇయర్ మేము అతి తక్కువ ఫీజుతో ఛార్జ్ చేసి మా స్కూల్ మా స్ట్రెంత్ నిలబెట్టుకోగలిగినాం. ఇప్పుడు మేము ఎక్స్ట్రా ఎందుకంటే ఈ ఉన్న బిల్డింగ్ సఫిషియెంట్గా లేకపోవడంతో మేము అడిషనల్గా ఒక బిల్డింగ్ కడదాం అనుకున్నామండి. అప్పుడు మాకు వర్తన వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కింద మాకు లోన్ ఇచ్చారు. 2018లో మేము లోన్ తీసుకున్నామండి. మాకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను మేము వాళ్ళ సహకారంతో మేము కొద్దిగా డెవలప్ చేసుకోగలిగినామండి. ఇంకా ఇప్పుడు పేరెంట్స్ ధోరణి బట్టి చూస్తే అండి, ఇప్పుడు మనము బస్సెస్ ఇంట్రడ్యూస్ చేసుకొని మనము బాగా హార్డ్ వర్క్ చేసి పిల్లలకు సాధ్యమైనంత వరకు స్టాండర్డ్ మెయింటైన్ చేయగలిగితే మనము ఇంకా ఒక 200-300 స్ట్రెంత్ను ఈజీగా 1000 వరకు ఇంక్రీజ్ చేసుకోగలుగుతామండి. ఇదే ఎయిమ్ తోటి మేము ముందుకు పోతున్నాం.